అపోస్తులైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 5, 6, 7 వచనాలలో ఆ మాటలు చెప్పాడు. ఆ ఆయుధాల గురించి మాట్లాడుతూ వచ్చాడు. 6వ అధ్యాయం 5వ వచనం, 6వ వచనం, 7వ వచనం. అమ్మా మిగుల ఓర్పు గలవారమై పవిత్రతతోను జ్ఞానముతోను దీర్ఘశాంతముతోను దయతోను పరిశుద్ధాత్మ వలనను నిష్కపటమైనటువంటి ప్రేమతోను సత్యవాక్యము చెప్పుట వలన సుకీర్తి దుష్కీర్తిల వలనను దేవునికి స్తోత్రం. పౌలు గారు పిల్లలు చాలా వివరణాత్మకంగా మాట్లాడుతూ దేవుని బిడ్డలకు ఉండాల్సినటువంటి ఆత్మ సంబంధమైన ఆయుధాలు ఏంటి అని మాట్లాడుతూ అక్కడ చెప్తూ ఉన్నాడు. మొదటిది పిల్లరా మిగుల ఓర్పు. ఏంటట? మిగుల ఓర్పు. ఇది ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణం. మనకి చూడడానికి వినడానికి ఇదొక బలమైన ఆయుధంలాగా కనిపించకపోవచ్చు పిల్లరా, కానీ అదొక అద్భుతమైన ఆయుధం. నేను మొన్న వైజాగ్ వెళ్ళి వస్తూ ఉన్నప్పుడు ఎలమంచిలి ప్రాంతంలో దారి ప్రక్కన కొంతమంది సిక్కు మతస్థులు, అంటే వారి యొక్క సెగ చూసి నేను సిక్కు మతస్థులు అని అంటున్నాను. నేను కొందరు పొడవాటి బాకులండి, అది ఏ చెట్టు నరకడానికి ఉపయోగపడదు, ఏ తుప్పలో నరకడానికి ఉపయోగపడదు, అది ఉపయోగపడేది కేవలం మనుషులను పొడవడానికే పిల్లరా. అలాంటి ఇక కత్తులు అన్నమాట అండి. రాయలసీమ ప్రాంతంలో ఎక్కువగా వాడేటువంటి ఆ ఆయుధాలు వైజాగ్కి వెళ్ళే దారిలో అమ్ముతున్నారండి. కనీసం ఏ పోలీసు వారు కూడా వీళ్ళని ఎందుకు నియంత్రించట్లేదో నాకు అర్థం కాలేదు. నాతో మా నాన్నగారు ఉన్నారు, ఆయన చాలాసేపు ఆయనకి ఆయనే నవ్వుకుంటున్నాడండి. ఎందుకంటే ఏం నాన్న అని అడిగాను. అయ్యి ఎందుకు బాబు అంటున్నాడు. ఆయనకి ఆయనే సైగ చేసుకుంటూ మనుషులను చంపుకోవడానికి తప్ప అవి దేనికి పనిచేస్తాయి పిల్లరా. ఈరోజు అటువంటి ఆయుధాలు కూడా అందుబాటులోకి వస్తూ ఉన్నాయి. కానీ ఈరోజు నీ శత్రువుల విషయంలో నీకు కలుగుతున్న కష్టం కూడా అలాంటిదే. ఒక్కొక్కసారి కొంతమంది మాట్లాడి వింటాను, ఏమండి నేను ఫలానా అతన్ని చంపేస్తానండి, ఎందుకంటే వాడు సామాన్యంగా ఇబ్బంది పెట్టట్లేదు, వాడు మా కంట్లో నలుసైపోతున్నాడండి, మా ప్రక్కలో ముళ్ళైపోతున్నాడండి, ప్రశాంతంగా వాడు ఉండట్లేదు, మమ్మల్ని ఉండనివ్వట్లేదు, అందుకని వాడిని తీసేద్దాం అనుకుంటున్నాం, వాడిని చంపేద్దాం అనుకుంటున్నాం. ఇలాంటి మాటలు ఎంతో, అంటే చివరికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోతే ఇక పిల్లల ఓర్పుని సహనాన్ని కోల్పోయి వారి విషయంలో అలాంటి దుశ్చర్యలకు కూడా ప్రయత్నం చేద్దామనేటువంటి విసుగుదల అనేక మందిలో వచ్చేస్తూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని వాక్యం చెప్తూ ఉంది. పౌలు అంటున్నాడు కదా, నీవు శత్రువులను జయించాలి అని అంటే మిగుల ఓర్పు కలిగిన వారిగా ఉండాలి. ఇది ఒకటి. హల్లెలూయా. ఏం కలిగి ఉండాలా? మిగుల ఓర్పును కలిగి ఉండాలి. నీ జీవితంలో ఓర్పు ఎంతో కొంత ఉంది, కానీ ఆ యొక్క పిల్లల ఓర్పు అనేది పరిమితి కలిగిందిగా కాదు, అపరిమితమైనటువంటి ఓర్పు నీకు ఉండాలి. అదే మిగుల ఓర్పు అంటే. మిగుల అంటే అంతము లేనటువంటి ఓర్పు. హల్లెలూయా. ఓర్చుకోవాలి పిల్లరా. దేవుని ప్రజలైనటువంటి వారు ఎంతగా ఓర్చుకుంటారో అంత ఘనమైన విజయాన్ని సాధిస్తారు. చప్పట్లు కొట్టు సార్, దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. నీ జీవితంలో పిల్లరా మిగుల ఓర్పు అనేది నువ్వు చూపించాల్సిన అవసరం ఉంది. ఓర్చుకోవాలి, సహించాలి, భరించాలి పిల్లరా. ఈరోజు మిగుల ఓర్పు అనేది ఒక ఆయుధం.